శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయి. శివాని ఇంజనీరింగ్ కళాశాలలో లోక్సభతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచారు. శ్రీకాకుళం స్ట్రాంగ్ రూమ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ఏదైతే ఈవీఎంస్ ను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఉన్నామో ఇది శివాని ఇంజనీరింగ్ కాలేజీని కేటాయించారు. పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు మధ్య ఈ స్ట్రాంగ్ రూమ్ కి ఈవీఎంస్ ఏదైతే వీవీప్యాట్స్ అవన్నీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న ఏదైతే శ్రీకాకుళం పార్లమెంటరీ పరిధిలో శ్రీకాకుళం పార్లమెంట్ తో పాటు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే పోలింగ్ సిబ్బంది అంతా కూడా నిన్న రిసెప్షన్ సెంటర్స్ కి వచ్చి అర్ధరాత్రి అంతా కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. ఈవీఎంస్ కానీ వీవీప్యాట్స్ ఈ పోలింగ్ స్టేషనరీ అంతా కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇక్కడ నుంచి ఈ స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరుస్తారు. ఏదైతే కౌంటింగ్ వరకు కూడా ఇదే కేంద్రం వద్ద మొత్తం జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ఈవీఎంస్ ఇక్కడ ఇదే స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరచనున్నారు. శివాని ఇంజనీరింగ్ కాలేజీలోనే ఎన్నికల కౌంటింగ్ కూడా ఇక్కడే మొదలు కానుంది. సో ఈ నేపథ్యంలో కౌంటింగ్ ఏదైతే సెంటర్ వద్దే ఈ స్ట్రాంగ్ రూమ్స్ కు పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇచ్చాపురము, పలాస, టెక్కలి, పాతపట్నం, నర్సన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదలవలస ఈ 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంస్ ఇవన్నీ కూడా ఇదే స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరచడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాజాము, పాలకొండ అవి ఏదైతే ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రపరచడం అనేది జరిగింది. ముఖ్యంగా కోటి ఆశలు పెట్టుకున్నటువంటి అభ్యర్థుల తాలూకా భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఈవీఎంస్ స్ట్రాంగ్ రూమ్స్ చేరాయి. మొత్తం ఏదైతే ప్రజా తీర్పు అనేది జరిగింది, మరి ఏదైతే కౌంటింగ్ రోజు దానికి సంబంధించినటువంటి ఫలితాలు కోసం సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరగడం అనేది మనం చూసాము. శ్రీకాకుళం పట్టణంతో పాటు పలాస, ఇచ్చాపురం తదితర పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం అనేది కొంత తగ్గింది. దీనిపైన ఇంకా లెక్కలు అనేది వేసుకుంటున్నటువంటి పరిస్థితి అభ్యర్థుల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.